నాతో పాటు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అందరికీ కూడా మా కల్వకుర్తి ప్రజల తరఫున మన గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ తరఫున మీకందరు కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, దానికి కారణం మీకంతా తెలుసు. మేమంతా రావడం కూడా పార్టీ అధ్యక్షుని ఆదేశం ప్రకారమే రావడం జరిగింది. ఇవాళ కంటికి రెప్పలాగా మీ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి మా అందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అచ్చంపేట నియోజకవర్గం మొత్తం పాలమూరు జిల్లాలో చాలా ప్రేమ ఉన్నటువంటి నియోజకవర్గం. నేను ఎన్టీఆర్ కాలం నుంచి పెద్దలు మహేంద్రనాథ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి కూడా అచ్చంపేటకు మా కల్వకుర్తికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు కూడా కవల పిల్లలు. కల్వకుర్తి అచ్చంపేట కవల పిల్లలు, ఒక్కటే తల్లికి పుట్టినటువంటి కవల పిల్లలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కవల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేసీఆర్ గారి దూతలుగా వచ్చిన ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాత పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మనందరం కూడా సమన్వయంతో పనిచేస్తే ఎక్కడ కూడా మనము విభేదాలు లేకుండా పనిచేస్తే భవిష్యత్తు రోజులు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అచ్చంపేటకు నేను చూసినప్పటి నుంచి కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ స్థానికంగా ఇక్కడ ఆ రిజర్వేషన్ తీసుకునే అటువంటి నాయకత్వం లేనప్పటికీ కూడా బయట నుంచి ఎంతో మంది వచ్చారు. మహేంద్రనాథ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మహేంద్రనాథ్ గారిని కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి గ్రామం తిరిగి ఓట్లు వేయించి గెలిపించి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో 2 సార్లు మంత్రివర్గంలో ఆయనకు గుర్తింపించినటువంటి మీకందరు కూడా నిజంగా ఎంత గౌరవం దక్కిందంటే అది అచ్చంపేట కార్యకర్తలకు నాయకుని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దల రాములు ఇక్కడ 3 సార్లు పోటీ చేసిండు, ఒకసారి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన కూడా మా కల్వకుర్తే. కానీ అచ్చంపేట ఆదరించి గౌరవించి దీవించి ఓట్లేసి ఆయనను కూడా అసెంబ్లీకి పంపించడం జరిగింది, పార్లమెంటుకు పంపించడం జరిగింది, ఓసారి మంత్రిగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బాలరాజు గారు నిజంగా చెప్పాలంటే అచ్చంపేట వాస్తవుడు కాదు. ఆయన నాగర్కర్నూలుకు సంబంధించినటువంటి గోపాల్పేట మండలానికి సంబంధించిన నాయకుడు. టీఆర్ఎస్లో పనిచేసిండు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిండు. 2009లో ఆయనకు పార్లమెంటు సభ్యుడిగా బీఫామ్ ఇచ్చిండు, ఇక్కడ పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర తీసుకొని ఆయనకు 3 సార్లు మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మీరందరూ గెలిపించిన ఘనత మీకే దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ నాయకుడు ఈరోజు అర్ధాంతరంగా ఎవరు చెప్పకుండా మరి అక్కడ ఏముందో కానీ బురక లడ్డు ఉందా అంటే తినే అన్నాన్ని కాలుతో తన్నుకొని పోయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఇంతమంది అక్కడ అమరాబాద్ మొదలుకొని పదిన మొదలుకొని మున్ననూరు కావచ్చు, మద్దిమడి కావచ్చు, ఆ ప్రాంతం నుంచి ఇక్కడ చారగొండ, ఒంగూరు, ఉప్పునుంతల, లింగాల, బల్మూరు, అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి ఒక్క పిలుపుతోటి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం, రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇచ్చినా ఆదేశాన్ని కట్టుబడతాం, తప్పకుండా పార్టీని మళ్ళా గెలిపించుకుంటామని చెప్పి వచ్చిన మీ పాదాలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను దండ చేస్తా ఉన్నాను. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి ఏమో చిన్నపిల్లగాడు కాదు, హర్షవర్ధన్ రెడ్డి ఏమో చిన్నపిల్లగాడు కాదు, తలలు వండిన రాజకీయ నాయకులు,
నేనైతే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షుడు పనిచేసిన, అనేక పదవులు చేసిన. ఏదో గువ్వరాజు బాలరాజు పోతే మేమంతా కూడా పార్టీ విడిచిపెట్టిపోతున్నారని ప్రచారం జరిగింది. అది నిజమా? ఖండించినాం, మేము ఛానల్స్లో ఖండించినాం, ప్రింట్ మీడియాలో ఖండించినాం. అంటే మాకు రాజకీయ అవగాహన లేదా? మేము రాజకీయ నాయకులం కాదా? కేసీఆర్ గారంటే ఏమనుకుంటారు? కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు, మహానాయకుడు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. కేసీఆర్ గారు కారణ జన్ముడు. తెలంగాణ సాధించినటువంటి మనకందరూ కూడా బానిస సంఖ్యలు తెంపినటువంటి మహానాయకుడు. కాబట్టి ఆ మహానాయకుడిగా రేపు భవిష్యత్తు ఉంది. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్కు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, తెలివితేటలు కానీ, చదువు సంధ్య కానీ అసలు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా, పార్టీ తల్లి లాంటిది, తల్లిని ఏ విధంగా కాపాడుకుంటామో ఆ విధంగా పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే అమరాబాద్ నుంచి వచ్చిన మా సోదరుడు చాలా చక్కగా మాట్లాడిండు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ముకు తినట్టు. కొంతమంది పార్టీని నమ్ముకుంటారు, కొంతమంది పార్టీని అమ్ముకుంటారు. అమ్ముకునే కోవాలో మన నాయకుడు వెళ్ళిపోయిండు. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈరోజు ఏకతాటిపైకి వచ్చి ఇంకా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మనమంతా కూడా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించి చైతన్యపరిచి ఇంకా పార్టీని పటిష్టం చేసుకొని ఇప్పుడే మన నాయకులు కోరినట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గ్రామ వార్డు నుంచి, సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ కూడా 100% గెలిపించుకుంటే ఈ కళ్ళు మూసుకుపోయి మన నుంచి పోయినటువంటి నాయకులకు బుద్ధి వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అంతా చెప్పారు, నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇలా పండు ముసలి మొదలుకొని పసి పాప కూడా ఈ కాంగ్రెస్ దొంగ గ్యారంటీలు, ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమైపోయింది. ఎప్పుడు ఓట్లు వస్తాయో, ఎప్పుడు కారు గుర్తులు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ రైతంగా కూడా అన్ని కులాల వారు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు బాగా ఉన్నాయి. మరి మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అంటారు. మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రేపు భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఒక్కటే మనవి చేస్తున్నా, జమిలీ ఎలక్షన్లు రాబోతున్నాయి, డీలిమిటేషన్ రాబోతుంది, రీఆర్గనైజేషన్ రాబోతుంది, మహిళలకు రిజర్వేషన్ రాబోతుంది, 2027, 2028, 2020 ఎన్నికలు రాబోతున్నాయి. అచ్చంపేట రిజర్వేషన్ ఉంటుందా, జనరల్ అవుతుందా, నాగర్ కర్నూలు ఏమవుతుంది, కల్వకుర్తి ఏమవుతుంది? ఈ విధంగా పెరిగినటువంటి స్థానాలు 119కి 175 కాబోతున్నాయి. పార్లమెంటుకు 17 నుంచి 25 కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అవకాశాలు రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా సమిష్టిగా, సంఘటితంగా, సమన్వయంతో పనిచేసి రేపు భవిష్యత్ అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మీరు అధికారం కట్టబెట్టే విధంగా గెలిపించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్.